ఆరంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణా విశ్రుతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం యామూలం సచరాచరస్య జగత పుంసం పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతాం ఆప్తావతార స్థితి దుష్టధ్వంస సతిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రవాసిని భవతు మే శ్రేయస్కరీ బ్రాహ్మణి. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో రెండవ నాడైన ఈరోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు భృంగి వాహన రూఢులై శ్రీశైల ప్రధాన వీధులలో ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ భక్తులందరికీ కూడా దివ్యంగా దర్శనమిస్తూ వారిని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. గ్రామోత్సవం గంగాధర మండపం దాటుకుని ఇప్పుడే ప్రధాన వీధిలోకి వచ్చినటువంటి సందర్భాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో మొట్టమొదటగా భృంగి వాహన సేవ ఈరోజు జరుగుతోంది. ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో మనం పరిశీలిస్తే అది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలైన ఉగాది సందర్భంగా జరిగే ఉత్సవాలైన అలాగే ఆశ్వయుజ మాసంలో జరిగే దసరా ఉత్సవాలైన భృంగి వాహన సేవే మొట్టమొదట జరుగుతుంది. భృంగి వాహన సేవతోనే వాహన సేవలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఇక్కడ మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో కూడా ఈనాడు భృంగి వాహన సేవతోనే ఈ గ్రామోత్సవం అనేటటువంటిది ప్రారంభమైంది. ఈ భృంగి వాహన సేవను దర్శించడం వల్ల భక్తులు చేసే పనులలో ఏకాగ్రత లభిస్తుంది అని పండితులు చెప్తారు. అంతేకాకుండా సకల పాపాలన్నించి కూడా హరింపబడి అనంతమైనటువంటి పుణ్య ఫలాలు లభిస్తాయి అని చెప్తారు. ఎందుకంటే భృంగి ఆనాడు కైలాసం చేరుకున్నటువంటి సమయంలో శివుడి మీదనే దృష్టి పెట్టి ఆ శివ మహాదేవుడికే ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడు తప్ప పక్కన ఆయన దేవేరి ఉందే లేదు, ప్రమదగణాలన్నీ ఉన్నాయే, ఇతర పరివార దేవతలంతా ఉన్నారే, కుమారులైనటువంటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారే అనే విషయాన్ని వేటిని పట్టించుకోలేదన్నమాట. కేవలం శివుడి మీదనే దృష్టి సారించాడు, శివుడి పైనే ఏకాగ్రత ఉంచాడు. అంటే ఏకాగ్రతకు భృంగిని నిదర్శనంగా చెప్తారు. కాబట్టి అటువంటి భృంగి వాహన సేవను మనం దర్శించడం వల్ల భృంగి వాహనాన్ని అధిష్ఠించినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది అని చెప్తారు. ఎందుకంటే ఏకాగ్రత ప్రధానమైంది. ఏకాగ్రత ఉన్నప్పుడే ఏ పని అయినా కానీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కనుక ఈ ఏకాగ్రత లభించాలంటే
వాహన సేవను దర్శించాలి అని పెద్దలు చెప్తారు. మరి అటువంటి భృంగి వాహన సేవ ప్రధాన వీధుల గుండా